కూర్చున్నవారు మనందరికీ సుపరిచితులు మాననీయ బర్ల సుందరెడ్డి గారు. వారు బాల్యం నుంచి మన విద్యుత్ సంస్థలో సూపరింటెండింగ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు సంఘంలో భాగ్యనగర్ విభాగం అంటాము, భాగ్యనగర్ సంఘచాలకుగా చేశారు గతంలో. ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు సహప్రాంత సంఘచాలకుగా ఉన్నారు బాధ్యత. ఆ తర్వాత 2023 నుంచి వారు మాన్య ప్రాంత సంఘచాలకుగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు. వారు కూడా నేను చెప్పడం మర్చిపోయా, తృతీయ వర్ష శిక్షితులు. ఈరోజు మన ప్రధాన వక్త మాననీయ భరత్ కుమార్జీ. వారు జేఎన్టీ నుండి బీటెక్ విద్య పూర్తి చేసిన తర్వాత మన డిపార్ట్మెంట్లోని ఇవాళ మన విద్యుత్ కుటుంబం ఏదైతే అనుకుంటున్నామో వారు కూడా ఒక రకంగా మన విద్యుత్ శాఖలో ఉద్యోగం చేసి ఉన్నారు. గతంలో జెన్కోలో KTPSలో 2 సంవత్సరాలు వారు ఏఈగా పనిచేసి ఉన్నారు. బహుశా వారి క్లాస్మేట్స్ బ్యాచ్మేట్స్ ఇప్పుడు మన డిపార్ట్మెంట్లో డిఈలుగా, బహుశా కొంతమంది ఎస్సీలుగా కూడా ఉన్నారేమో. ఆ తర్వాత వారు రాజీనామా చేసిన తర్వాత సంఘ కార్యం కోసం, సమాజం కోసం పూర్తి సమయం ఇచ్చి సంఘ ప్రచారంగా పనిచేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో సంఘ పనిలో వారు వివిధ బాధ్యతలు నిర్వర్తించి కొంతకాలం తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రచారంగా పనిచేశారు, ప్రాంత ప్రచారంగా. ఆ తర్వాత ప్రస్తుతం వారు దక్షిణ మధ్య క్షేత్రం అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు వారు క్షేత్ర ప్రచారంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈరోజు వారు మన మధ్య ఉన్నారు. ఈరోజు ప్రధాన వక్త వారు మాననీయ ప్రాంత సంఘచాలక్ సుందరెడ్డి గారిని విషయ ప్రస్తావన చేయవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి మన జాతీయవాద విద్యుత్ ఉద్యోగుల సమ్మేళనానికి ఏర్పరచుకున్నటువంటి ఈ కార్యక్రమంలో వేదికను అలంకరించిన శ్రీ భరత్ కుమార్ గారు, ఆదరణీయ క్షేత్ర ప్రచారక్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి విద్యుత్ ఉద్యోగుల సోదరుని మనందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమము ఈ సంఘ ప్రారంభమై 100 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా సంఘ శతాబ్ది సందర్భంగా మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చిన రోజు మనకి ఇవాళ ఈ అవకాశం దొరికింది. ఎందుకంటే సంవత్సరం మొత్తం యోజన చేసిన కారణంగా ఇక అధికారి సమయం ఈరోజు మనకు లభించినందున ఇవాళ మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. అయితే సంఘము గత 100 సంవత్సరాల్లో ఒక 4 భాగాలుగా విభజించబడ్డది. 4 తరాలు అంటారు, 4 పీఢీలు అంటే 25 సంవత్సరాలు ఒక్కొక్క తరం. అయితే సంఘం ప్రారంభించినప్పటి సంది 1925 నుంచి 1947 వరకు, అదేవిధంగా 47 నుంచి 80 వరకు, ఈ విధంగా 80 నుంచి 2000 వరకు, 2000 నుంచి 2020 వరకు, ఈ విధంగా సంఘ విస్తరణ, ధృవీకరణ, ఈ విధంగా ప్రథమార్థంలో ఏదైతుందో 1925 నుంచి 1947 వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సంఘం ప్రతి ప్రాంతం ఏదైతే మనం స్టేట్ ఉంటామో, స్టేట్ను సంఘంలో ఒక ప్రాంతం ఉంటాము, ఆ ప్రాంతానికి మొత్తం విస్తరించింది. తదనుగుణంగా తర్వాత కాలంలో ఈ సంఘము 2 విభాగాలుగా సంఘటనా శ్రేణి, జాగరణ శ్రేణి, అంటే సంఘం విస్తరించడానికి ఏదైతే కార్యకర్తల నిర్మాణం ఉందో ఆ కార్యకర్తల నిర్మాణం ద్వారా ఈ రకంగా సంఘం విస్తరించింది. తదనుగుణంగా తర్వాత ఒక 20 సంవత్సరాలు సంఘంలో సమాజ పరివర్తన కొరకు గతివిధులు, తర్వాత ఈ విధంగా ఈ 6 గతివిధులు, కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా సమాజ పరివర్తన కొరకు సంఘం వివిధ క్షేత్రాలు, దాదాపు ఈ సంఘానికి అనుబంధంగా దాదాపు ఒక 35 క్షేత్రాలు
విద్య, తర్వాత అలాగే రాజకీయ రంగము, సామాజికంగా విశ్వ హిందూ పరిషత్తు, అదేవిధంగా వనవాసులు ఏదైతే అడవులు ఉన్నారో వనవాసి కళ్యాణ పరిషత్తు, ఇటువంటి దాదాపు ఒక 35 సంస్థల ఏర్పాటు ద్వారా సమాజంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈ సంఘం ఈ రకంగా ముందుకు సాగుతూ వచ్చింది. తదనుగుణంగా ఇప్పుడు ఏదైతే గత 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సంఘము సర్వవ్యాపి సర్వస్పర్శి, అంటే ప్రతి గ్రామానికి చేరాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నాము. దేశంలో 6,50,000 గ్రామాలు ఉన్నాయి. అందుట్లో ఇప్పుడు మన దగ్గర ఏదైతే దాదాపు ఒక అన్ని కార్యక్రమాలు కలిసి 1,25,000 గ్రామాల్లో మన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా దేశంలో ఉన్న ప్రతి ఉపమండలము, ప్రతి నగరంలో ఒక బస్తీ, ఆ బస్తీ వారిగా మనం చేరుకోవాలని ఒక ఆలోచనతో సంఘం పనిచేస్తూ ఉన్నది. అయితే సంఘము ఈ 100 సంవత్సరాలు చేసిన కృషి ఫలితంగా ఇంకా సమాజంలో ఎంతైతే పరివర్తన జరగాలనో ఆ పరివర్తన ఇంకా జరగని కారణంగా మనం ఇంకా దీన్ని ఈ శతాబ్ది సందర్భంగా జనరల్గా ఉదాహరణగా అందరూ శతాబ్ది అనగానే ఒక ఉత్సవాలు చేసుకుంటారు, ఒక పండుగలాగా చేసుకుంటారు. మనం ఉత్సవాలు చేసుకోవడం లేదు. మన ముందు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యము చేరడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది, దాని కొరకు కార్యకర్తల నిర్మాణం, కార్యకర్తల తయారీ కొరకు ఈ ప్రతి గ్రామం చేరాలి. సర్వవ్యాపి సర్వస్పర్శి అంటే ఎక్కువ గ్రామాల్లో శాఖలు తీసుకెళ్ళినట్టయితే, శాఖలు పెట్టినట్టయితే ఏదైతే సమాజ పరివర్తన అంటున్నామో దానికి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘం ఆ విధంగా పనిచేస్తుంది. కాబట్టి మనందరము పెద్దలము చాలామంది మనం స్వయంసేవకులే కాబట్టి ఈ శతాబ్ది సందర్భంగా ఒక 6 కార్యక్రమాలు తీసుకుంటున్నాము. 6 కార్యక్రమాల్లో మొట్టమొదటిది విజయదశమి కార్యక్రమం. ఆ విజయదశమి కార్యక్రమం ఈ నవరాత్రిలో మొదలైంది. కాబట్టి మనందరం కూడా ఏదైతే సంఘం మన ప్రదేశాలు ఎవరైతే మనకు వచ్చి మనకు కలిసి సూచన చెప్తారో ఆ విధంగా మనం అందరం ఈ రాబోయే 6 కార్యక్రమాల్లో మనందరం భాగం పంచుకున్నట్లయితే సంఘం ఏదైతే ఆశిస్తుందో అందులో కూడా మనం భాగస్వాములు అవుతాం. ఎందుకంటే ప్రపంచంలో ఒక మానవ జన్మ ఎత్తడమే చాలా ఉత్తమం. అందుట్లో భారతదేశంలో మానవ జన్మ ఎత్తడం ఇంకా మంచిది. అందులో హిందూ పుట్టడం ఇంకా జన్మ ఉత్తమమైన జన్మ. దాంట్లో సంఘ స్వయం సేవక పుట్టడం ఇంకా ఇది. సంఘ స్వయం సేవక కాకుండా మనం శతాబ్ది సందర్భంగా మనందరం ఒక కార్యకర్తలుగా ఆలోచన, అందరూ ఒకే ఆలోచన కలిగిన కార్యకర్తలు కాబట్టి మనం ఈ శతాబ్ది సందర్భంగా మనం ఏ కార్యక్రమాలు మనం ముందు ఉంచుతారో అన్ని కార్యక్రమాలు మనం అందరం భాగం పంచుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. ఇప్పుడు మాన్య క్షేత్ర ప్రచారకి భరత్ కుమార్ది ఈ కాలాంశం వారు తీసుకుంటారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అందరం కూడా నవరాత్రి పండుగలు జరుపుకోవడంలో ఉన్నాం. సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కలిస్తే బాగుంటుంది, పరిచయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మన కార్యకర్తలకు ఆలోచన కలిగింది. రాష్ట్రానికి విద్యుత్తుని ఇస్తున్న వాళ్ళము, వెలుతురుని ఇస్తున్న వాళ్ళము. సమాజంలో ఉండేటువంటి మిగిలినటువంటి భాగాల్లో ఉండేటువంటి చీకటి కూడా పారద్రోలవలసినటువంటి బాధ్యత మనది. ఆ దృష్టికోణం కూడా కలిగిందనుకోండి ఇంకా బాగా పనిచేయగలుగుతాం. పరిచయంలో చెప్పారు, సుందరెడ్డి గారు వక్తగా పిలవడానికి ఒకే ఒక్క ఆ లింక్ ఏంటంటే గతంలో 35 ఏళ్ల క్రితం 2 సంవత్సరాలు పనిచేశారు మీతో పాటు. ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు, నాతో పాటు చేరినటువంటి వాళ్ళు 90లో ఎస్సీలుగా ఉన్నారు, కొద్దిమంది సిఈలుగా ఉన్నారు, కొద్దిమంది డీలుగా ఉన్నారు. సో నేను సంఘంలోకి వచ్చాను 92లో ప్రచారక. మధ్యలో ఎక్కడైనా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. విజయవాడ విద్యుత్ సోదరులు ఒక 7-8 మంది కలిశారు. ఇక్కడ కూడా విద్యుత్ సోదాకి వెళ్ళినప్పుడు కానీ వేరే చోట్ల ఉంటే బయటకు క్లాస్మేట్స్
బ్యాచ్మేట్స్ అట్లా కలుస్తుంది. ఇది ఒకటే లింక్ ఇవాళ వక్తగా పిలవడానికి, లేకపోతే ఇంకా వక్త వేరే వాళ్ళని కూడా ప్రాంతంలో ఉండే వాళ్ళని పిలిచి ఉండేవారు. దసరా అంటే 9 రోజుల్లో మనం చూస్తుంటాము అమ్మవారి యొక్క అవతారాలు. రాక్షస సంహారం ఎలా చేసింది, దసరా సందర్భంగా ఒక 2-3 విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మిగిలినటువంటి మతాల్లో దేవుడు అంటే పురుషుడే, ఒకటి హీ గాడ్ అని చెప్పేసి అన్నారు. కానీ హిందూ ధర్మంలో, హిందూ సంస్కృతిలో హీ గాడే కాదు, షీ గాడెస్, దేవుడు దేవత. ఇక్కడ స్త్రీని దేవత రూపంలో కొలిచేటువంటి ఏకైక ధర్మం ఏదైనా ప్రపంచంలో ఉంటే అది కేవలం హిందూ ధర్మం మాత్రమే. రెండవది, రాక్షసుని సంహరించడానికి దుర్గమ్మ అవతారం ఎత్తారు. దశ ప్రహరణ దారిణి అన్నారు. 10 చేతులు ఉన్నాయి ఆవిడకి. 10 చేతుల్లో 10 రకాల ఆయుధాలు ఉన్నాయి. రాక్షసులు అనేక సందర్భాల్లో దేవతల మీద పై చేయి ఉండేది. రాక్షసుల యొక్క సంహారము చేయాలంటే ఏకైక మార్గం, ఒకటే ఒక మార్గం ఏంటంటే దేవతలం మనందరం కూడా కలిసి యుద్ధం చేయాలి. చిన్నప్పుడు అమరచిత్ర కథ పుస్తకం ఉండేది, అందులో ఆ కథలో చూపిస్తాయి, ఆ కామిక్లో దేవతలందరూ కలిసేసి మా ఆయుధాలు నీకు ఇస్తున్నానమ్మా, యుద్ధం చేయండి, మేము మీ వెనకాల ఉంటామని చెప్పేసి ఇచ్చారు. దేవతలకైనప్పటికీ రాక్షసుల మీద విజయం పొందాలంటే, ధర్మం గెలవాలంటే, అధర్మం నాశనం కావాలంటే ఏకైక మార్గము అందరము కలిసిమెలిసి ఉండడము, సంఘటన. మూడోది విజయదశమిలో అర్థమవుతుంది. అనేక రూపాల్లో ఉండేటువంటి రాక్షసులు ఉన్నారు. కానీ అనేక రూపాల్లో ఉండేటువంటి రాక్షసులకి సమాధానం ఒకటే ఇస్తే సరిపోదు. ఎవరి శక్తిని బట్టి, ఎవరి రూపాన్ని బట్టి, ఎవరికి ఉండేటువంటి వరాన్ని బట్టి ఆ రూపాన్ని దాల్చి తల్లి సంహరించింది. కాళికామాత యొక్క ఉంటుంది. రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు, అతను పొందిన వరము తనకు శరీరంలో ఎక్కడ గాయమై ఒక రక్తపు బొట్టు నేల మీద పడ్డప్పటికీ అందులో నుంచి మరో రక్తబీజుడు వస్తాడు. ఇక్కడ రక్తము రాకుండా, రక్తం నేల మీద పడకుండా అతను ఎట్లా చంపాల? ఇక్కడ తల్లి కాళికామాత రూపం దాల్చింది, భయంకరమైనటువంటి రూపము. యుద్ధం చేస్తూ చేస్తూ తన యొక్క నాలికని చాచి ఆ రాక్షసుడి రక్తబీజుడి యొక్క శరీరం నుంచి ఒక్క రక్తం బొట్టు కూడా నేల మీద పడకుండా తాగేస్తూ సంహరించింది. సమస్యలు అనేకం ఉంటాయి. ప్రతి సమస్యకి కావలసినటువంటి పరిష్కారాన్ని, ఆన్సర్ డిఫరెంట్గా ఉంటుంది, సొల్యూషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లంకి సంబంధించి, సమస్యకు సంబంధించినటువంటి ఆ సొల్యూషన్ వెతకడంలో ఉండేటువంటి స్ట్రాటజీ ఆ తల్లి మనకు చూపించింది. నవరాత్రులు ఆ విధంగా విజయదశమి విజయం పొందేటువంటిది. శ్రీరామచంద్రుడు రావణాసుడి యొక్క సంహారం చేసినటువంటిది. దుర్గమ్మ, కాబట్టి ఉత్తర భారతదేశంలో రామలీల జరుగుతుంది. అమ్మవారు ఆ విధంగా రాక్షసుల యొక్క సంహారం చేసినట్టు. కాబట్టి ఎప్పటికైనప్పటికీ ధర్మానికి గ్లాని కలగొచ్చు, కానీ ధర్మం నాశనం కాదు, ధర్మానికి విజయం కలిగిస్తుంది. కాబట్టి సంఘ స్థాపకులైనటువంటి డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్, ఈ ఫోటోలో ఈ పక్కన ఉన్నారు, టోపీ పెట్టుకున్నారు. వారు సంఘాన్ని స్థాపించారు 1925. కాబట్టి 2025 శతాబ్ది సంవత్సరము రేపు అక్టోబర్ 2వ తేదీ నుంచి
నవరాత్రుల నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వచ్చే సంవత్సరం దసరా వరకు ఈ సంవత్సరం పాటు రకరకాల కార్యక్రమాలు మనం యోజన చేసుకుంటాం. అందులో భాగంగానే ఆంగ్లంలో చెప్తుంటారు అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. మరి విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల్ని కూడా కలపాలని చెప్పేసి ఆలోచన చేసి ప్రయత్నం చేస్తే, మేము కూడా స్వయం సేవకులము చిన్నప్పుడు షాక్కి వెళ్ళాము. సంఘం అంటే మాకు కూడా అభిమానం ఉంది అని చెప్పేసి ఆ గ్రూప్లో సుమారుగా ఒక 900 మంది కలిశారు. ప్రారంభించినప్పుడు అంత మంది కలుస్తారని చెప్పేసి అనుకోలేదు. ఇక్కడ 100-150 మంది కలుస్తారేమో అని చెప్పేసి అనుకున్నాము. కానీ 900 మంది ఆ విధంగా తెలపడం కూడా మంచిదే. ఇప్పుడు ఒక 150 మంది ఉన్నాము, ఇంకొక 50-100 మంది వస్తారు. ఇవాళ ఒక 200-250 మందితో కార్యక్రమం జరుగుతుంది. యోజనతో ప్రయత్నం ప్రారంభించారు. మంచిది. ఊరికే సామూహిక పరిచయం కోసము అందరినీ వ్యక్తిగతంగా మళ్ళీ మధ్యలో లేచినప్పుడు ఫోన్ చేస్తూ మాట్లాడతారు. ఇందులో ఉన్న వాళ్ళలో సంఘంలో ఉండేటువంటి ప్రాథమిక శిక్షావర్గ, ప్రథమ వర్ష, ద్వితీయ వర్ష, తృతీయ వర్ష సంఘ శిక్షణ ఉంటుంది, ట్రైనింగ్ క్యాంప్స్. అవి పూర్తి చేసిన వాళ్ళు చేయతండి. ఏదైనా ఒకటి ఉన్నారు, ఒక 20-25 మంది ఉన్నారు. శిక్షావర్గాలు పూర్తి చేయలేదు, కానీ స్వయం సేవకుని సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను, షాక్కి వెళ్తున్నాను, సాంఘికి వెళ్తున్నాను, ఆరుత్సవాలు పాల్గొంటున్నాను, అట్లాంటి వాళ్ళు చేయొద్దండి. ఈరోజే మొదటిసారి వచ్చాం ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి, అట్లాంటి వాళ్ళు చేయొద్దండి. వీళ్ళు కొద్దిగా ఎక్కువ ఉన్నారు. 30% అయితే ఇది 40%. సంతోషం. మీ అందరికి కూడా స్వాగతం. ఇప్పుడు ప్రారంభంలో కాస్త సంఘం గురించి పరిచయం చేస్తాను, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగే ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో వక్త అడిగాడు, ఎవరెవరు మార్పుని కోరుకుంటున్నారు అని చెప్పేసి, హూ వాంట్ చేంజ్ అని చెప్పేసి అడిగారు. సహజంగా ఎంతమంది చేతులు ఎత్తారండి? అందరు ఎత్తుతారు. మహాబలేశ్వరరావు చేస్తారు, అందరు ఎత్తుతారు. సహజం కదా, మార్పు ఎవరు కోరుతారు? అయిపోయాక అడిగారు రెండోసారి, హూ వాంట్ టు చేంజ్ అని చెప్పేసి అడిగారు. ఎవరెవరు మారాలనుకుంటున్నారు వారు చేయొచ్చు. మంచి చాలా సందర్భాల్లో మార్పుని కోరుకుంటుంటాము, కానీ నేను మారాలనుకుంటున్నాను. మార్పు రావాలని కోరుకుంటాము, కానీ పక్కవాడు మారాలనుకుంటాం. డాక్టర్జీ సంఘ స్థాపకుల యొక్క గొప్పతనం ఏంటంటే, మార్పు రావాలి, ఆ మార్పు నా దగ్గర నుంచి రావాలి. ఐ వాంట్ టు చేంజ్. ఇక్కడ సంఘాన్ని ఐ వాంట్ టు చేంజ్ దానికోసం ప్రారంభించాడు. ఒకటి సంఘలో శాఖ అనేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. 1925 నాగ్పూర్లో ఒక శాఖ ప్రారంభమైంది. ఈ రోజున సుమారుగా 85-90 వేల శాఖలు దేశం మొత్తం జరుగుతున్నాయి. ప్రతిరోజు గంట సేపు జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుందంటే ఇదే చేస్తుంది. ఏకైక కార్యక్రమం ఆర్ఎస్ఎస్ది రోజు శాఖ నడపడం. కానీ ప్రతిరోజు ఆ బస్తీలో ఉండేటువంటి, ఆ గ్రామంలో ఉండేటువంటి 20 మంది, 30 మంది, 40 మంది 10 సంవత్సరాల వయసు నుంచి 80-85 సంవత్సరాల వయసు ఉండేటువంటి వాళ్ళు అక్కడ కలుస్తారు. వాళ్ళ యొక్క వయసుకు తగ్గట్టుగా ఒక 40 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ, శారీరకమైనటువంటి వాకింగ్ కానీ, యోగా కానీ, ఆసనాలు కానీ, ప్రాణాయామం కానీ, యువకులైతే కర్రసాం కానీ, కరాటే కానీ, ఆటలు కానీ, మార్చింగ్, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఒక 15 నిమిషాల పాటు దేశభక్తి పాట, ఇప్పుడు పాటించడం అనుకో పాట, పద్యము, మంచి నీతి వాక్యము, వారానికి ఒకసారి మంచి విషయాన్ని మాట్లాడుకోవడము, ఒక మంచి కథ వినడము, చివరిలో భారతమాతను కొలుస్తూ ప్రార్థన చేయడము. ఇది గంట సేపు శాఖ. 6 అడుగులు ఉన్నాను, 100 కేజీలు ఉన్నాను, జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టరు 1 కేజీ క్రోసిన్ వేసుకోండి అంటాడా? నేను 6 అడుగులు ఉన్నప్పటికీ, 100 కేజీలు ఉన్నప్పటికీ వేసుకునేటువంటి డోలోనో, క్రోసినో, పారాసెటమాల్ ట్యాబ్లెట్ అది ఇంతే. అది ఒకటి చిన్న ట్యాబ్లెట్ ఇంత శరీరానికి పట్టినటువంటి రోగాన్ని ఏ విధంగా అయితే నయం చేస్తుందో, డాక్టర్ కోర్సు చదివినటువంటి డాక్టర్జీ 36 సంవత్సరాల వయసులో, దాని ముందు అనేక స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు,
సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 36 సంవత్సరాల వయసులో వారికి అర్థమైంది ఈ దేశం కోసం ఆలోచించి జీవించేటువంటి వ్యక్తుల్ని తయారు చేయాలి. అది ఎక్కడ తయారవుతారంటే ఆర్ఎస్ఎస్ శాఖలు తయారవుతాయి. ఇప్పుడు ఈ గంట సేపు ఆ చిన్న ట్యాబ్లెట్ ఏ విధంగా అయితే మన యొక్క రోగాన్ని నయం చేస్తుందో అదే విధంగా ఈ గంట సేపు శాఖ ఈ దేశానికి పట్టి పీడిస్తున్నటువంటి రోగం ఏదైతుందో దాన్ని నయం చేస్తుంది. శాఖలో ఉండేటువంటి కార్యక్రమాలు చాలా సింపుల్గా ఉంటాయండి. చిన్న చిన్న కార్యక్రమాలు. కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఇంత పెద్ద సంస్థ కానీ చూస్తే ఇంతేనా అనిపిస్తుంది. ఓ శాఖకి వెళ్తే కలిసి నడుస్తున్నారు, కలిసి చిన్న ఆటలాడుకున్నారు, కలిసి చిన్న వ్యాయామం చేశారు, చిన్న మార్చ్ పాస్ట్ ఉంది, డ్రిల్ ఉంది, ఇంతేనా అనిపిస్తుంది. కానీ ఆ చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొన్న కారణంగా వచ్చేటువంటి మార్పు చాలా గొప్పది. కరెంటు పోయి చీకటిగా ఉండేటువంటి ఇంటికి వెళ్ళినప్పుడు బయట కూర్చోబెట్టి వాళ్ళు కొవ్వొత్తి పెట్టి వెతుకుతున్నారు. సాయంత్రం పూట అడిగాను ఏమైందండి అని చెప్పేసి, మా అమ్మాయిది బంగారు ఆభరణం ఒకటి పడిపోయిందండి, రింగు సుమారు 10,000 ఉంది కాబట్టి వెతుకుతున్నామన్నారు. వెతుకుతున్నది కొవ్వొత్తితోని 5 రూపాయల కొవ్వొత్తి. ఇప్పుడు మనకి ఎప్పుడు సందేహం రాదు, 5 రూపాయల కొవ్వొత్తితోని 10,000 రూపాయల విలువైనటువంటి బంగారు రింగ్ని ఎట్లా వెతుకుతారు? ఒకటి కొవ్వొత్తి యొక్క విల 5 రూపాయలే, కానీ దాని విలువ 1,00,000 రూపాయల వజ్రాన్ని కూడా వెతికి పెడుతుంది. ఆ కాంతి యొక్క విలువ గొప్పతనం. ఒకటి చూడ్డానికి శాఖలో ఉండేటువంటి కార్యక్రమాలు 5 రూపాయల కొవ్వొత్తిలాగా కనబడుతుంటాయి, కానీ అందులో పాల్గొన్న కారణంగా వచ్చేటువంటి మార్పు ఏదైతుందో అది చాలా గొప్పది. షాక్ వస్తున్నటువంటి 9th క్లాస్ పిల్లవాడు అడిగాడు ఇంటికి వెళ్ళి, నానా ఉత్తరకాశీలో భూకంపం వచ్చిందట, కాబట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, డబ్బు నేను ఇస్తానని చెప్పేసి చెప్పాడు. కేరళ షాక్ వస్తున్నటువంటి 3 రోజుల నుంచి టీవీలో పేపర్లో చూస్తుండేటువంటి వార్తలు చూస్తున్నటువంటి తండ్రి లెక్చరర్, ఆయనకి ఆశ్చర్యం వేసింది. 3 రోజుల నుంచి నేను చూస్తున్నాను, అయ్యో అనుకున్నాను, కానీ నా మనసులో ఎప్పుడు కూడా డబ్బు ఇవ్వాలి సేవ చేస్తున్న వాళ్ళకి అనేటువంటి ఆలోచన నాకు కలగలేదు. దుర్మార్గుడు కాదు. కానీ షాక్ వెళ్తున్నటువంటి 9 సంవత్సరాలు 9th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లవాడికి అనిపించింది అక్కడ ఉండేటువంటి నా వాళ్ళు నేను ఇవ్వాలి అనేటువంటిది. ఈ షాక్ కోర్స్ రావడం వల్ల చిన్న ఆలోచనలు మారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళా నేను. శాఖ జరుగుతుంది, 3rd ఇయర్ స్టూడెంట్స్ వస్తున్నారు హాస్టల్ వాళ్ళు. నేను అక్టోబర్ నవంబర్లో వెళ్ళాను, శాఖ ఫిబ్రవరిలో ప్రారంభమైంది. అడిగాను వాళ్ళని ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన తర్వాత ఏంటి మార్పు అని చెప్పేసి. వాళ్ళు చెప్పారు, మేము 3rd ఇయర్, 1st ఇయర్, 2nd ఇయర్లో ఇప్పటికీ 4 సందర్భాల్లో ఆగస్టు 15, జనవరి 26 4 కార్యక్రమాలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా పాల్గొనలేదు. ఎందుకంటే ఆగస్టు 15, జనవరి 26ని మేము హాలిడేగా భావించాం. ఒకటి సెలవు వచ్చింది, హాస్టల్లో ఉన్నాము, ఆలస్యంగా లేచాము. ఆలస్యంగా లేస్తేనే హాలిడే అనిపిస్తుంది వాళ్ళకి. కానీ 6 నెలల నుంచి శాఖకు వస్తున్నాము, శాఖలో పాటలు పాడుకుంటున్నాము, ఆటలాడుతున్నాము, జై జై మాత, భారత్ మాత నినాదాలు ఇస్తున్నాము. మాకు అనిపించింది ఆగస్టు 15 అంటే నేషనల్ హాలిడే కాదు, ఇట్ ఈస్ నేషనల్ ఫెస్టివల్. హాలిడేని ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఫెస్టివల్ని కేవలం ఎంజాయ్ కాదు, సెలబ్రేట్ చేస్తాము. బట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఆగస్ట్ 15, నాట్ అవర్ సెల్స్, విత్ ఆల్ అవర్ స్టూడెంట్స్. హాస్టల్లో ఉండేటువంటి 200 మందిని నిద్ర లేపి తయారయ్యి ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది కాలేజ్ 200 మంది స్టూడెంట్స్ ఫ్లాగ్ హాయిస్టింగ్లో పాల్గొన్నారు. కారణం ఏంటంటే షాక్ వచ్చిన కారణంగా వాళ్ళ మనస్సులో అనిపించింది ఆగస్ట్ 15, జనవరి 26 ఇది నేషనల్ హాలిడే కాదు, నేషనల్ ఫెస్టివల్ అనేది. ఒకటి గంట సేపు శాఖా కార్యక్రమం ఇటువంటి హృదయ పరివర్తన చేస్తుంది, మార్పు తీసుకొస్తుంది. ఒకటి నేను నాది నా ఇల్లు అన్నది ఈనాటి అలవాటు షాక్ వచ్చిన తర్వాత మెల్లిగా మారుతుంటుంది. మనము మనది మన దేశం అని కావాలి. ఒకటి ఈ విధంగా దేశంలో 80,000 స్థలాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు జరుగుతున్నాయి. సుమారుగా ప్రతిరోజు ఆ విధంగా 18 నుంచి 20 లక్షల మంది కాషాయ ధ్వజం ముందు నిలబడి నమస్తే సదా వత్సలే మాతృభూమి అంటూ
భారత్ మాతకి జయగానము చేసేటువంటి ఏకైక వ్యవస్థ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం ఆర్ఎస్ఎస్ శాఖ మాత్రమే. ప్రతిరోజు ఇన్ని లక్షలు. ఇప్పుడు ఈ శాఖ బేసిక్గా ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమం వ్యక్తి నిర్మాణం అంటారు, వ్యక్తి పరివర్తన. శాఖకు వచ్చినటువంటి స్వయం సేవకు శాఖలో పొందినటువంటి ఈ ఆలోచనని తన నిత్య జీవితంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తారు. కొద్దిమంది ఆర్ఎస్ఎస్ కార్యక్రమం కోసం పనిచేస్తారు. దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, ఇంకాస్త కిందికి తీసుకెళ్ళాలి, సమాజంలోకి తీసుకెళ్ళాలి, శాఖలు పెరగాలి, స్వయం సేవకులు పెరగాలి. ఇంకొద్దిమంది ఇప్పుడు చెప్పారు సుందరెడ్డి గారు 35 రకాల సంస్థలు పనిచేస్తున్నాయి. తమకు ఇష్టమైనటువంటి ఫీల్డ్లో పనిచేస్తుంటారు. కొద్దిమంది విద్యాభారతి స్కూల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ మార్పు రావాలి, దానికోసం పనిచేస్తుంటారు. వనవాసి కళ్యాణాశ్రమం ట్రైబల్ ఏరియాస్లో దానికోసం పనిచేస్తుంటారు. విశ్వ హిందూ పరిషత్ ధార్మిక రంగంలో పనిచేస్తారు. కిసాన్ సంఘ్ రైతుల కోసం పనిచేస్తారు. మజ్దూర్ సంఘ్ కార్మికుల కోసం పనిచేస్తారు. సంస్కార భారతి కళల కోసం పనిచేస్తారు. సంస్కృత భారతి సంస్కృతం కోసం పనిచేస్తారు. ఈ విధంగా 35 రకాల సంస్థలు. దీంతో పాటుగా సంఘ స్వయం సేవకులు దేశంలో సుమారుగా 150,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన తెలంగాణ ప్రాంతంలో కూడా సుమారుగా 1200 నుంచి 1400 వరకు సేవా కార్యక్రమాలు. ఒక స్లమ్లో జరిగేటువంటి సాయంత్రం పూట జరిగేటువంటి 2 గంటల ట్యూషన్ సెంటర్ దగ్గర నుంచి ప్రారంభిస్తే మన మూసారాంలా బాగ్లో ఉండేటువంటి ఒక హాస్పిటల్ వరకు రాష్ట్రంలో సుమారుగా 12 చోట్ల హాస్టల్స్ ఉన్నాయి. ఇలా అనేక రకాల కార్యక్రమాలు జరుగుతాయి, సేవా కార్యక్రమాలు. మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలు కేవలం సేవ కోసం కాదు, సేవ ద్వారా వ్యక్తులు పరివర్తన. నెల్లూరు జిల్లాలో నెల్లూరులో జై భారత్ హాస్పిటల్ అని చెప్పేసి ఉంది. ఆ జిల్లాలో యానాదులు ఉన్నారు. కొన్ని 10 బెడ్ ప్రత్యేక హాస్పిటల్ ఉంది యానాదుల కోసం, ఆరోగ్యశ్రీ. యానాదుల్లో గర్భవతులు అయినటువంటి వాళ్ళకి సీమంత కార్యక్రమం పెట్టారు హాస్పిటల్. సుమారుగా ఆ జిల్లాలో మన కార్యకర్తలు తిరిగారు. ఒక 50-52 మంది ఏమో వచ్చారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టారు హాస్పిటల్లో. డాక్టర్స్ యొక్క కుటుంబాలు, కమిటీ యొక్క కుటుంబాలు, స్వయం సేవకుల యొక్క కుటుంబాలు వాళ్ళు వచ్చారు. 52 మందికి కాళ్ళకి పారాన్ని రాసి బొట్టు పెట్టేసి బట్టలు పెట్టారు. జీవితంలో మొదటిసారి పట్టుబట్టలు కట్టుకుంటున్న ఆవిడ, బంగారు ఆభరణాలు పెట్టుకున్నటువంటి ఆవిడ తన కాళ్ళకి పారాన్ని రాస్తూ బొట్టు పెట్టి బట్టలు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టి కళ్ళలో నీళ్ళు వచ్చేవి. మా జీవితంలో ఎప్పుడు మేము అసలు సీమంతం ఏంటో తెలియదు మాకు. ఇక్కడ ఒక సోషల్ జస్టిస్, అది సోషల్ ఈక్వాలిటీ, ఒక గౌరవం. ఇక్కడ సేవ కోసం మాత్రమే కాదు, సేవ ద్వారా హృదయ పరివర్తన కలగాలి. ఇంగ్లీష్లో చెప్తుంటారు, ఇఫ్ యూ గివ్ హిమ్ ఎ ఫిష్ హీ విల్ ఈట్ వన్స్, ఇఫ్ యూ టీచ్ హిమ్ హౌ టు ఫిష్ హీ విల్ ఈట్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అంటూ. భోజనం ఒకసారి పెడితే ఆ పూటకు తిన్నాడు. భోజనం ఎలా సంపాదించాలో నేర్పినప్పుడు జీవితం మొత్తం తిన్నాడు. ఇప్పుడు మన యొక్క సేవా కార్యక్రమాలు తన కాళ్ళ మీద తను నిలబడడానికి కావాల్సినటువంటి పద్ధతులు ఇస్తుంటారు. మంచిర్యాల దగ్గర మన యొక్క స్కూల్ ఉంది, సరస్వతి శిశు మందిరం. 10-12 ఏళ్ల క్రితం వెళ్ళాను అక్కడికి. స్కూల్లో తిరుగుతూ అక్కడ గుడి దగ్గర ఒక పెద్ద ఆయన కూర్చుంటే గుడి నమస్కారం పెట్టుకుని ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను. పంచి కట్టుకున్నాడు, కూలి పని చేసుకునేటువంటి ఎత్తును. ఏమండి ఇక్కడికి వచ్చారు ఏంటని అడిగా. ఏం లేదు బాబు, మా అబ్బాయి చదువుతున్నాడు ఇక్కడ అన్నాడు. ఇక స్కూల్లో 10,000 రూపాయలు ఫీజు ఉంది కదా, మీరు గవర్నమెంట్ హాస్టల్లో చేర్పిస్తే సరిపోయేది కదా, ఇక్కడ ఎందుకు చేర్పించారని చెప్పేసి అడిగా. ఓకే, 10,000 రూపాయలు ఖర్చు కదా మీకు అని చెప్పాడు. నేను చదువుకోలేదు, మా అబ్బాయి ఏం చదువుతున్నాడో నాకు తెలియదు, కానీ ఈ స్కూల్లో చదివిస్తే ఒకటే నమ్మకము, నేను బ్రతుకున్నంత వరకు నాకు చివరి వరకు ఒక ముద్ద పెడతాడని నమ్మకం ఉంది, అందుకోసం ఇక్కడ చేర్చామన్నాడు. ఇక్కడ చదువుతో పాటు సంస్కారం ఉండాలి. నాణ్యానికి బొమ్మ పొరుసు 2 ఉంటేనే చెల్లుతుంది, అది ఒకటి ఉన్నప్పటికీ చెల్లదు. కానీ చదువు మాత్రమే కాదు, చదువుతో పాటు సంస్కారం ఉండాలి. ఇప్పుడు మన యొక్క స్కూల్స్లో దేశం మొత్తం 27,000 స్కూల్స్ పైన ఉన్నాయి. ఇందులో ఉండేటువంటి విద్యార్థులకి మనం ఇచ్చేటువంటిది
చదువు రావాలి బాగా, చదువుతో పాటుగా దైవభక్తి, దేశభక్తి, ఈ రెండు కలగాలి. మరి దానికోసం అని చెప్పేసి మన యొక్క స్కూల్స్లో ఈ ప్రయత్నం చేస్తాం. కానీ ఈ రకంగా సంఘ స్వయం సేవకుడు శాఖలో పొందినటువంటి సంస్కారంతో, ఆలోచనతోని, ప్రేరణతోని తమకు ఇష్టమైనటువంటి అనేక రకాల ఫీల్డ్స్లో పనిచేస్తుంటారు. దీంతో పాటుగా కొన్ని ప్రత్యేకంగా సమాజాన్ని కలుపుకొని చేసేటువంటి ప్రయత్నాలు. ఒకటి మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, మన దగ్గర కేరళ, నార్త్ ఈస్ట్ కన్వర్షన్ చాలా ఎక్కువ ఉంది. క్రిస్టియన్ కన్వర్షన్ ఎక్కువ ఉంది. గత కొద్ది సంవత్సరాల్లో ముస్లిం కన్వర్షన్ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ మన యొక్క ధర్మ ప్రచారం జరగాలి. వివేకానందుడు చెప్తాడు, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి స్పిరిచువల్ థర్స్ట్ ఉంది, ఆధ్యాత్మిక దాహం ఉంది. ఆ దాహాన్ని ఎవరు తీరుస్తే వాళ్ళ వైపు వెళ్తుంటాడు. హూ విల్ క్వెంచ్ ఇట్ అంతే. ఇప్పుడు పాస్టర్ వచ్చేసి నేను నీకోసం ప్రార్థన చేస్తాడు, వెళ్తున్నాడు. నేను నీకోసం భజన చేస్తాను వెళ్ళాము, నేను నీకోసం పూజ చేస్తాను అని చెప్పేసి వెళ్ళాము, మన దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు మన ధర్మాన్ని తీసుకెళ్ళాలి, ప్రచారం చేయాలి. ఒకటి ధర్మ జాగరణ. నిన్న చూసుంటాం మనం షర్మిల మాట్లాడినటువంటి వాక్యం. టీటీడీ 2014 తర్వాత 820 దేవాలయాలు ఎస్సీ ఎస్టీ కాలనీలో నిర్మాణం చేయడం కోసం అని చెప్పేసి సమరస్థ సేవా ఫౌండేషన్ అనేటువంటి ఒక ట్రస్ట్ ఉంది, వాళ్ళకి అప్పచెప్పింది. 57 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు, తర్వాత జగన్ ఉన్నప్పుడు. ఫస్ట్ 500, తర్వాత 320, ఫస్ట్ 5 లక్షలు, తర్వాత 10 లక్షలు, 57 కోట్లు. ఎస్సీ ఎస్టీ కాలనీలో 430 ఎస్సీ కాలనీలో, 350 వరకు ఎస్టీ కాలనీలో, మిగిలినటువంటి మత్స్యకార గ్రామాల్లో 40 వరకు దేవాలయాలు నిర్మాణం చేసేసి అక్కడ ఉండేటువంటి వ్యక్తినే పూజారిగా తీసుకున్నారు. టీటీడీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది. 15 రోజులు, 10 రోజులు, 5 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చింది. సోషల్ ఎంపవర్మెంటు, ఫైనాన్షియల్ ఎంపవర్మెంటు, ఉమెన్ ఎంపవర్మెంటు మాట్లాడుతుంటాం, వింటుంటారు. కానీ ఇది రిలీజియస్ ఎంపవర్మెంట్. నా బస్తీలో ఉండేటువంటి దేవాలయంలో భగవంతుడి యొక్క ఆశీస్సుల మేరకు ట్రైనింగ్ ఇచ్చిన కారణంగా నేను పూజ చేసుకున్నాను. అక్కడ ఉండేటువంటి పూజారులు కొద్దిమంది ఇంట్రెస్ట్తో ఎంత ఎలా ఉన్నారంటే, నందిగామ పక్కన ఉండేటువంటి చంద్రలపాడు అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి ఎస్సీ కాలంలో ఉన్నటువంటి పూజారి గతంలో క్రైస్తవుడిగా ఉండి బైబిల్ మాత్రమే చదివేటువంటి వ్యక్తి మెల్లిగా హిందువుగా మారి టీటీడీ ఇచ్చినటువంటి శిక్షణతో మంచి పూజారయ్యి తన బంధువుల్లో ఉండేటువంటి ఆ గ్రామాల్లో ఉండేటువంటి సుమారుగా 34 పెళ్ళిళ్ళు చేశాడు. పంచాంగం చూడటం నేర్చుకున్నారు, ముహూర్తం పెట్టడం నేర్చుకున్నారు. రిలీజియస్ ఎంపవర్మెంట్. ఒకటి మన ధర్మ ప్రచారము ద్వారా మత మార్పిడిని ఆపాలి, తిరిగి వెళ్ళినటువంటి వారిని తీసుకురావాలి. ఒకటి ధర్మ జాగరణ. దీంతో పాటుగా పర్యావరణ హితంగా జీవించాలి, దానికోసం ప్రయత్నం. సోషల్ హార్మనీ, సమరసత, 2 కాలం చుడుకుడు కాసేపు మాట్లాడుకుంటున్నాం. గ్రామ వికాసము. మెదక్ దగ్గర నర్సాపూర్లో కేవీకే ఉంది. సుమారుగా ప్రతి మండలంలో కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఇంకాస్త ఎక్కువ కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం. ఇటు తాండూరు పక్కన జింగుర్తిలో గ్రామం ట్రైనింగ్ ఉండేది. దీని ద్వారా గ్రామాల్లో ఉండేటువంటి రైతులు ఆర్థికంగా వెసులుబాటు కలిగేటట్టుగా, తమ కాళ్ళ మీద తమ నిలబడేటట్టుగా, ఇంకాస్త లాభం కలిగేటట్టుగా ఏం చేయాలి. ఏ వృత్తి అయినప్పటికీ, ఏ వ్యాపారం అయినప్పటికీ లాభసాటి అయింది, కానీ రైతు ఒక్కడికి మాత్రమే గిట్టుబాటు ధర అంటారు. రైతుకి ఎందుకు గిట్టుబాటు ధర, లాభసాటి ధర అనకూడదు? ఒకటి రైతుకు కూడా లాభం కలగాలి, కేవలం గిట్టుబాటు కాదు. ఒకటి గ్రామాన్ని గ్రామంగా ఉంటూనే తన యొక్క డెవలప్మెంట్. గోసేవ. గో యొక్క ప్రాధాన్యత కేవలం పూజించడం మాత్రమే కాదు, గో యొక్క ప్రత్యేకత మనకు తెలుసు.
సకల దేవతల నిలయం అన్నారు. కారణం ఏంటంటే కేవలం ఆధ్యాత్మికమైనటువంటిదే కాదు, దాంతోపాటుగా ఆర్థికమైనటువంటిది, అన్ని రకాలుగా ఉపయోగపడేది. ఒకటి గోవుని రక్షించుకోవాలి, గోవును పెంచాలి. మన ఆర్టీపీపీలో ముద్దనూరు ప్లాంట్లో దేవాలయం పక్కన గోశాల ఉంటుంది. ఆశ్చర్యం ఏంటంటే ఉద్యోగస్తులే తమకు ఖాళీగా ఉండేటువంటి సమయంలో వచ్చేసి అక్కడ గోశాలలో సేవ చేసి వెళ్ళిపోతుంటారు. స్వయం సేవకులే కాదండి, తనకు షిఫ్ట్ లేనప్పుడు మిగిలినటువంటి సమయంలో వచ్చేసి ఒక గంట సేపు అక్కడ గోవులకు సేవ చేసేసి శుభ్రం చేసేసి గడ్డేసేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళే పనులు పనిచేసుకున్నారు. ఆర్టీపీలో ఒకటి గోవుని పెంచారు. ఇవాళ బ్రెజిల్ లాంటి దేశానికి ఇక్కడ నుంచి దేశీయమైనటువంటి ఆవు యొక్క శ్రమని తీసుకెళ్తున్నారు. కానీ ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశం అయినప్పటికీ భారతీయ ఆవు గురించి గొప్పతనం తెలుసు. కానీ ఏం చేసినప్పటికీ వాళ్ళకి ఆవు అంటే జంతువే, కేవలం హిందువుకి మాత్రమే ఆవు అంటే దేవత. గోవుని పెంచుకోవాలి, గోవుని పూజించాలి. నేను పెంచలేను, కానీ గోవు ఉత్పత్తులు మనం అందరం కూడా వాడగలుగుతాం. ఇక్కడ మా ఇంట్లో వాడేటువంటి వస్తువుల్లో ప్రతి సంవత్సరము ఒక 5,000 రూపాయలు సబ్బులు, పేస్టు, అగరబత్తులు ఇట్లాంటి రకరకాలు వాడుతుంటే అందులో ఒక 1,000 రూపాయలు 2,000 గో ఉత్పత్తులు వాడచ్చా? చిన్న ప్రయత్నం. ఇలాంటి అనేక రకాల కార్యక్రమాల్ని సంఘ స్వయం సేవకులు సమాజంతో పాటు కలిసి చేస్తున్నారు. ఇక్కడ వ్యక్తుల సమాజంలో మార్పు తీసుకొస్తున్నారు. ఒకటి ఈ రోజున సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా సంఘాన్ని పరిచయం చేసేటువంటి ఒకటి వారు చెప్పినట్టుగా సంఘాన్ని అర్థం చేసుకుంటారు. సంఘ కార్యక్రమాల దగ్గరకు వచ్చి చూద్దాం. కొత్తగా మొదటిసారి వచ్చినటువంటి వాళ్ళు చాలా సందర్భాలు మనకు చూస్తుంటారు. సంఘాన్ని దూరంగా చూసినటువంటి వ్యక్తి సంఘం చూడనటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రచారాన్ని విని ఇదే కరెక్ట్ అనుకుంటుంటారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ చెప్తుంటారు, సంఘాన్ని దగ్గరకు వచ్చి చూడండి, అప్పుడు అర్థం చేసుకోండి, ఇష్టం లేకపోతే వదిలేసేయండి. బలవంతం. రెండోది సంఘ స్వయం సేవకులు మనకు అనిపిస్తుంది, అంటే కొత్తగా హిందూ సంఘటన అనుకుంటారు. సంఘటన ఇక్కడ హిందూ సంఘటన అంటే ఇది కమ్యూనలా అని చెప్పేసి అనిపిస్తుంటుంది. హిందూ సంఘటన అంటే కమ్యూనల్ కాదు. అది హిందూ అనేటువంటి వాడు ఎవరికి వ్యతిరేకం కాదు. ఒక కుర్రాడు తన ఇంటి మీద కాస్త బాక్సింగ్ కిట్ పెట్టాడు, వెయిట్ లిఫ్టింగ్ లాంటివి పెట్టుకున్నాడు, చేస్తున్నాడు, రోజు వ్యాయామం చేస్తున్నాడు. పక్కింటి కుర్రాడు వెళ్ళేసి పోలీస్ కంప్లైంట్ చేశాడు, మా ఇంటి పక్కన కుర్రాడు ఉన్నాడు, అతను రోజు వ్యాయామం చేస్తున్నాడు, బలం పెంచుకుంటున్నాడు, కాబట్టి ఎప్పుడైనా నన్ను కొడతాడేమో, అతని మీద కేసు పెట్టండి అని చెప్పేసి అడిగాడు. అర్థం ఉందా? ఇక్కడ తను వ్యాయామం చేస్తున్నటువంటిది తన ఆరోగ్యం కోసమే తప్ప పక్కింటి వాడిని కొట్టడం కోసం కాదు. హిందూ సంఘటన అనేటువంటిది హిందూ సమాజం యొక్క బాగోగుల కోసం. కులం పేరుతోని, భాష పేరుతోని, ప్రాంతం పేరుతోని, వర్గం పేరుతోని, వర్ణం పేరుతోని డివైడ్ అయిపోయినటువంటి, విభజించబడినటువంటి ఈ సమాజాన్ని కలిపినట్టయితే ఒక శక్తి ఏర్పడుతుంది. తనలో ఉండేటువంటి దోషాల్ని దూరము చేసుకుంటుంది. అందరము ఒకటే అనేటువంటి భావన కలుగుతుంది. దానికోసం హిందూ సంఘటన అన్నారు తప్ప ముస్లింలకి, క్రైస్తవులకి వ్యతిరేకంగా కాదు. సంఘ పెద్దలు చెప్పారు మనకి. హిందూ సమాజం ఇదే విధంగా వీక్ అయిపోయి, డివైడ్ అయిపోయి, నేను నా కుటుంబం అనేటువంటి ఆలోచనతో ఉండి ఉంటే ఈ దేశంలో ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడు లేకపోయినప్పటికీ డాక్టర్జీ ఆర్ఎస్ఎస్ని స్థాపించేవారు. ఆర్ఎస్ఎస్ని ముస్లింలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రారంభించలేదు, హిందువుల కోసం ప్రారంభించారు. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, హిందూ అనేటువంటిది
ధర్మము, క్రైస్తవము, ఇస్లాం అనేటువంటిది రిలీజియన్. భారతీయ భాషల్లో ధర్మము మతము రెండు ఉన్నాయి, కానీ పాశ్చాత్య భాషల్లో లేవు. ఇంగ్లీష్లో పదం ఏంటంటే, హిందీలో జూటా అంటారు, ఇంగ్లీష్లో పదం లేదండి. ప్రదక్షిణము పదం ఉంటుందా ఇంగ్లీష్లో? లేదు. ధర్మము పదం లేదు. పతివ్రత పదం లేదు. పాపము, సిన్, పుణ్యము పదం లేదు. ఇక్కడ పాశ్చాత్య భాషల్లో అన్ని పదాలకు అర్థం లేదండి, పదాలే లేవు. ఒకటి ఈ రోజున దురదృష్టం ఏంటంటే, మతము, రిలీజన్ అనేటువంటి పదం మాత్రమే కలిగినటువంటి ఆ సంస్కృతి నుంచి చూసేటువంటి ప్రయత్నం చేస్తే హిందుత్వం అర్థం కాదు. ఒకటి రిలీజన్ అనేటువంటి ఆ చట్రంలో హిందూ ధర్మాన్ని బిగించకూడదు. 3-4 చెప్పి పూర్తి చేస్తాను. హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే అర్థం చేసుకోండి. దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఒక ముస్లింని అడిగామనుకోండి, జన్నత్ స్వర్గంలో ఉన్నాడని చెప్పేసి చెప్పాడు. దేవుడు ఎక్కడున్నాడని ఒక క్రైస్తవుని అడిగామనుకోండి, పరలోకంలో ఉన్న ప్రభువా అని చెప్పేసి పూజిస్తున్నాడు. దేవుడు ఎక్కడున్నాడని ఒక హిందువుని అడిగామనుకోండి, ఏం చెప్తామండి? సర్వాంతర్యామి అన్నాం. అంతటా ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏంటంటే క్రియేటర్, క్రియేషన్ అన్నారు వేరే మతాలు. సృష్టికర్త వేరే, సృష్టి వేరే. సృష్టికర్త ఒక చోట కూర్చున్నాడు, దీన్ని సృష్టించాడు. కానీ మన ధర్మం చెప్పింది సృష్టికర్త, సృష్టి వేరే కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ క్రియేషన్, ఇట్ ఈస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ఇది మొత్తం కూడా భగవంతుడి యొక్క రూపమే. చిన్న పిల్లవాడిని అడిగాడు ప్రహ్లాదుని, ఎక్కడున్నారా నీ హరి అని చెప్పేసి. ఎక్కడ లేడని చెప్పేసి అడిగాడు. ఇందుగలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికిన అందంది గలడన్నాడు. ఎక్కడ వెతుకుతుంది అక్కడ దొరుకుతుంది. ఒకటి హిందూ ధర్మము భగవంతుడు సర్వాంతర్యామి అన్నాం. దీని కారణంగా చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ప్రకృతిని పూజించడం నేర్చుకున్నామండి మనం. ఇక్కడ వెస్టర్న్ థాట్లో, పాశ్చాత్య ఆలోచనలో ప్రకృతి నా కోసము అనుకున్నాడు, కానీ ఇండియన్ థాట్లో ప్రకృతిలో నేను భాగం అని చెప్పేసి అనుకున్నాను. గంగా మాత అన్నాము, గోదావరి మాత అన్నాము, కృష్ణమ్మ తల్లి అని చెప్పేసి అన్నాము, కానీ ప్రపంచంలో అమెజాన్ మాత, నైలు మాత అని చెప్పేసి ప్రపంచంలో ఏ దేశం అనలేదండి. నదిని తల్లిగా పూజించాము, భూమిని తల్లిగా పూజించాము, గోవుని తల్లి అని చెప్పేసి అన్నాము, ప్రాణవాయువు ఇస్తున్నటువంటి తులసిని తల్లి అని చెప్పేసి చెప్పాము. మనిషి ఉపయోగపడడానికి సహకరించేటువంటి ప్రతి దానిని కూడా తల్లి అనేటువంటి పూజ్యమైనటువంటి భావంతో చూసింది హిందుత్వం మాత్రమే. ప్రారంభంలో చెప్పుకున్నాము, హీ గాడ్ పాశ్చాత్య సంస్కృతిలో హీ గాడే కాదు, షీ గాడెస్ దేశంలో ఉంది, మన ధర్మంలో ఉంది. మూడవది, దేవుడు ఒక్కడే ఈ రూపంలో ఈ పద్ధతిలోనే పూజించాలి అనేటువంటి భావన మిగిలినటువంటి వాళ్ళది. దేవుడు ఒక్కడే ఏ రూపంలో అయినప్పటికీ, ఏ పద్ధతిలో అయినప్పటికీ పూజించే స్వేచ్ఛనిచ్చినటువంటి ఏకైక ధర్మము హిందుత్వము. కాకినాడ దగ్గర ఒక గ్రామానికి వెళ్తే ఆయన బయటికి వెళ్ళాడు. ఆవిడ కూర్చొని ఉంది, పాపకి జడేస్తుంది, వాళ్ళ అత్తగారు మంచం మీద కూర్చున్నారు. వచ్చేస్తారండి, ఇప్పుడే బయటికి వెళ్ళారు, 10 నిమిషాలు వస్తారు, కూర్చోండి అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ అడిగింది, ఏమండి భరత్ గారు, మీరు ఆర్ఎస్ఎస్ కదా, రాత్రి మా దేవాలయంలో భజన అయిపోయిన తర్వాత చర్చ జరిగింది, విష్ణుమూర్తి గొప్ప, శివుడు గొప్ప, ఎవరు గొప్ప చెప్పండి అండి. ఏం చెప్తాము? ఇద్దరు ఎవరు గొప్ప అంటే, నేను అడిగా, అమ్మా వాళ్ళ కొడుకు గొప్పనా, మీ ఆయన గొప్పనా, ఈ పాప వాళ్ళ నాన్నగారు గొప్పనా?
ముగ్గురు ఎవరు గొప్ప? ముగ్గురు ఒకడే. ఆవిడకి కొడుకు, మీకు భర్త, ఈ పాపకి తండ్రి. వ్యక్తి ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఈయనకు విష్ణుమూర్తి, ఈయనకు శివుడు, ఈయనకు బ్రహ్మ, ఈయనకు వినాయకుడు, ఈయనకు ఆంజనేయ స్వామి, ఈయనకు దుర్గమ్మ. ఎవరినైనా పూజించవచ్చు. ఈ స్వేచ్ఛ ఉండేటువంటిది ఏకైక ధర్మం. భగవంతుడు ఒక్కటే ఏ మార్గంలో అయినప్పటికీ చేరవచ్చు. ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళాలి. ఎన్ని దారులు ఉన్నాయంటే ఎన్నో దారులు ఉంటాయి. ఎట్టుంచైనా వెళ్ళొచ్చు. ఒకటి దగ్గర దారి, ఒకటి దూరం దారి. అంతేకాదు, రైల్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు. కానీ ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ వైజాగ్ విజయవాడ చేరవచ్చును. ఇది హిందుత్వము. కానీ మిగిలినటువంటి మతాలు చెప్పాయి, కాదు భరత్ గారు, మీరు విజయవాడకి వెళ్ళాలంటే నేను చెప్పినటువంటి మార్గంలో ఈ పద్ధతిలో వెళ్తే మాత్రమే మీరు వెళ్తారు, ఇంకో పద్ధతిలో వెళ్ళరు. సమస్య ఇక్కడే వస్తుంది. నా మతాన్ని నేను ఆచరిస్తూ ఇతరుల యొక్క నమ్మకాన్ని నేను అంగీకరించకపోయినప్పటికీ గౌరవించి బ్రతికేటువంటి నేర్పరితనం నేర్పింది హిందుత్వం మాత్రమే. నేను క్రైస్తవాన్ని నమ్మకపోవచ్చు, ఇస్లాంని నమ్మకపోవచ్చు, కానీ వాళ్ళ యొక్క నమ్మకాన్ని గౌరవిస్తూ కలిసిమెలిసి జీవించేటువంటి తత్వము హిందుత్వం నేర్పింది. కాబట్టి ప్రపంచంలో 100 పైన దేశాల్లో హిందువులు ఉన్నప్పటికీ, ఏ దేశంలో అయినప్పటికీ ఆ దేశము హిందువుల కారణంగా మేము నష్టపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం ఏ ఒక్క దేశం కంప్లైంట్ చేయదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినప్పటికీ వాళ్ళ యొక్క మంచిని ఆలోచిస్తూ కలిసిమెలిసి జీవిస్తాం. పాశ్చాత్య సంస్కృతిలో వ్యాలంటైన్స్ డే ఉంది, కానీ మన యొక్క ధర్మంలో హోలీ ముందు రోజు కామ దహనం ఉందండి. కామ దహనం మన దగ్గర ఉంది, వ్యాలంటైన్స్ డే అక్కడ ఉంది. వివేకానందుడు అడిగారు అమెరికాలో, మీకు మాకు ఉండేటువంటి చాలా వేదాంతం చెప్పారు, మీకు మాకు ఉండేటువంటి తేడా ఏదని చెప్పండి అని చెప్పేసి. వివేకానందుడు చెప్పారు రెండే. ఒకటి, మా దేశంలో మా ధర్మంలో ఉండేటువంటి గొప్పతనము ఇట్ ఈస్ గివ్ అండ్ ఫర్ గివ్. ఏమి ఇవ్వాలి మేము ఆలోచించాము. పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటిది గెట్ అండ్ ఫర్ గెట్. ఏమి పొందాలి అని మీరు ఆలోచించారో, ఏమి ఇవ్వాలి అని చెప్పేసి మేము ఆలోచించాం. కానీ హిందుత్వానికి ప్రతీక కాషాయ ధ్వజము త్యాగానికి గుర్తుంది. కానీ ఈ దేశంలో అంబానీ వస్తే సెల్ఫీ దిగుదామని చెప్పేసి అనుకున్నాము, కానీ కాళ్ళకు మొక్కాలని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. స్వామీజీ వస్తే సెల్ఫీ దిగాలనుకోలేదు, కాళ్ళకు మొక్కాలని చెప్పేసి అనుకున్నాను. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. త్యాగం ఈ దేశం యొక్క గొప్పతనం. ఒక పావురాన్ని రక్షించడం కోసం నా మాంసాన్ని ఇస్తా అని చెప్పేసి డేగకి మాంసం ఇస్తా అన్నటువంటి శిబి చక్రవర్తి ఆదర్శ పురుషుడైన దేశం. వివేకానందుడు రెండోది చెప్తారు, మీకు మాకు ఉండేటువంటి తేడా ఏంటంటే, మా దేశంలో కట్టుకున్నటువంటి భార్యను తప్ప ప్రతి స్త్రీని తల్లి అనేటువంటి భావంతో చూస్తాం. చూడనటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతన్ని రావణాసుడిగా భావించాడు. రావణాసుడు రాక్షసుడు. రావణాసుడి యొక్క కులం ఏంటి చూడలేదు, అతని యొక్క అంతస్తు ఏంటి చూడలేదు, అతని యొక్క ఆస్తి చూడలేదు, అతని యొక్క భక్తి చూడలేదు. శివభక్తి ఉంది అతనికి, కానీ అతని యొక్క గుణమే చూసాము, రాక్షసుడే. ఒకటి, కట్టుకున్నటువంటి భార్యను తప్ప ప్రతి స్త్రీని తల్లిగా చూస్తాం. మీ ఇంటికి వచ్చాను, పిల్లవాడు కనబడ్డాడు, ఏరా బాబు అని చెప్పేసి అంటాను, కానీ పాప కనబడింది, ఏమే అంటానండి, ఏమ్మా అని చెప్పేసి అంటాను. చిన్న పాపే కావచ్చు, ఏమ్మా అని చెప్పేసి పిలిచి. పాశ్చాత్య దేశాలు వివేకానందుడు చెప్తాడు, కానీ పాశ్చాత్య దేశాల్లో జన్మనిచ్చినటువంటి తల్లిని తప్ప ప్రతి స్త్రీని భోగ వస్తువుగా చూస్తారు. కానీ మీకు మాకు ఉండేటువంటి తేడా ఇది. కానీ హిందుత్వం యొక్క ప్రత్యేకత ఇదండి. మిగిలినటువంటి మతాలకి హిందుత్వాన్ని సమానంగా చూడకూడదు. ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ సెక్యులరిజం చెప్పింది. ఎస్, కరెక్టే. ఏ రిలీజియన్స్
ఏ రిలీజియన్ అయితే అన్ని మతాలు సమానం అని చెప్పేసి విశ్వసిస్తాయో అలాంటి మతాలు సమానం తప్ప మా మతం ఒక్కటే గొప్పది మిగిలినటువంటి కాదని నమ్మేటువంటి మతాలకి అన్ని మతాలు సమానం అని చెప్పేసి గౌరవించేటువంటి హిందుత్వానికి ఎలా కలుపుతామండి? ఎవరిని వ్యతిరేకించము, కానీ మన ధర్మం యొక్క మన సంస్కృతి యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా హిందూ అయినటువంటి ప్రతి ఒక్కరము నేను హిందువుని అని చెప్పేసి గర్వంగా చెప్తాను. ఏ మతాన్ని దూషించక్కలేదు. మనందరం హిందువులము. నేను ఇంతసేపు మాట్లాడాను, కానీ బయటికి వెళ్తాము. బయటికి వెళ్ళిన తర్వాత ఒక సిల్వనో ఇంకోటి ఏదో వేరే మతస్థుల యొక్క బొమ్మ కనబడింది, తొక్కగలుగుతామండి మనం? తొక్కలేమండి. దాన్ని తీసి పక్కన పెడతాను. నేను నమ్మకపోవచ్చు, కానీ అగౌరవపరచలేను. కసబ్ ఈ దేశం మీద దాడి చేశాడు, తాజ్ హోటల్ మీద దాడి చేశాడు, చంపాడు మన వాళ్ళని. కానీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్లో పెషావర్లో ఒక మిలిటరీ స్కూల్ మీద తీవ్రవాదులు దాడి చేసి పిల్లల్ని చంపాడు 130 మంది. ఆ విన్నటువంటి వార్త విన్న తర్వాత మన మనసుకి బాధ కలిగిందా, ఆనందం కలిగిందా? పాకిస్తాన్లో కావచ్చు, పెషావర్లో మిలిటరీ స్కూల్లో తీవ్రవాదులు దాడి చేశారు, అమాయకంగా 130 మంది పిల్లల్ని చంపారు. మన మనసు అంగీకరించలేదు, బాధ కలిగింది. శత్రు దేశం అయినప్పటికీ ఇది హిందుత్వం అంటే. ఇప్పుడు సంఘ యొక్క కోరిక ఏంటంటే హిందూ అయినటువంటి వాడు హిందువుని గర్వంగా చెప్పుకోవాలి. గర్వంగా చెప్పుకోవడం మాత్రమే కాదు, హిందూగా జీవించాలి. మన ధర్మం ఏ విధంగా చెప్పిందో ఆ ధర్మాన్ని ఆచరించడం ద్వారా మాత్రమే ధర్మం రక్షించబడుతుంది. ఇప్పుడు ఈ సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా అటువంటి హిందువులము సంఘటితమై మనందరము కూడా దేశం కోసం ఆలోచించేటువంటి వ్యక్తులుగా తయారు కావాలి.